క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులో జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంలో ఒక ఇద్దరు స్త్రీలు ఉన్నారు అనే విషయము 2వ వచనంలో మనం చూస్తున్నాం. వారి పేర్లు ఏమిటి అంటే యువదియ, సుంటుకే. యువదియ, సుంటుకే అనేటువంటి ఇద్దరు స్త్రీలు అపొస్తలుడైన పౌలు గారితో సువార్త పనిలో ప్రయాసపడిన వారు అనేటువంటి సాక్ష్యాన్ని పౌలు గారు వారి గురించి చెబుతూ ఉన్నాడు. ఈరోజు నీవు ఏ సంఘానికైతే వెళ్తున్నావో లేదా ఏ చర్చ్కి అయితే వెళ్తూ ఉన్నావో ఆ సంఘంలో దేవుడు నీకు అనుగ్రహించిన దైవజనునితో లేక మీ సంఘ కాపరితో సువార్త పనిలో మీరు పాలిభాగస్తులు అవుతున్నారా? లేదా సువార్త పనిలో దైవజనునితో ప్రయాసపడుతూ ఉన్నారా? ఒక ప్రశ్న మిమ్మల్ని మీరే వేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ క్రిస్మస్ సీజన్లో మనకు విశేషమైనటువంటి కృప, స్వేచ్ఛను దేవుడిచ్చాడు. అనేకులకు ఎందుకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడనే సువార్తను మనం ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి మీ సేవకునితో, మీ దైవజనునితో కలిసి తప్పకుండా మీరు ఈ సువార్త పనిలో ప్రయాసపడాలి, పాలిభాగస్తులు కావాలి. అలాంటి పరిస్థితిలోనే రేపు మనకు పరలోక ప్రాప్తి కలుగుతుంది అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. మన పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడతాయి. ఈ భూలోకంలో అనేకమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలలో, ఆధార్ కార్డులలో, ఓటర్ ఐడిలో రకరకాలుగా నీ పేర్లు ఉండవచ్చు. కానీ దేవుని దగ్గర ఉన్న జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే రేపు పరలోక ప్రాప్తి నీకు కలగదు అనే సత్యం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేడు ఒక తీర్మానం తీసుకోండి, ఇక నుండైనా దేవుని సేవకునితో సువార్తలో పాల్గొంటాను అని. అట్టి కృప దేవుడు దయచేయునుగాక.